ఒక తల్లి తండ్రి కలిసి బిడ్డలను పెంచారు, నలుగురు బిడ్డలను పెంచారు, వాళ్ళకి ఆస్తులు పనిచేశారు. కానీ ఆస్తి పోగొట్టుకున్నటువంటి కొడుకు వచ్చి తల్లిదండ్రులతో ఉంటున్నాడు, తల్లిదండ్రులు వ్యాపారం చూసుకుంటున్నాడు. కానీ వీళ్ళ పట్ల ఏమాత్రం బాధ్యతగా లేడు. తన భార్య తన పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నాడు, వీళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు కాస్త పరిహారం అన్న పోనీ మా బతుకు మేము బతుకుతాం, కొంత నువ్వు సంపాదించే దాంట్లో ఇవ్వమంటే అది ఇవ్వట్లేదు. దాంతో ఆ తల్లి తండ్రి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అంటే కింద కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేస్తాం, దాంతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆ తల్లిదండ్రుల్ని పరోక్షంగా మందలించింది. కుటుంబ సంబంధాలు ఎట్టుంటే ఎట్టా అని నిలదీసినటువంటి ఉదంతం ఇది. దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా విచ్ఛిన్నమైపోతుందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వసుదైక కుటుంబం అని భావించడం భారతీయ సంప్రదాయం, ప్రస్తుతం ఆ భావన ఎక్కడా కనిపించడం లేదు, ఒక్కరే ఒక కుటుంబం అనే పరిస్థితి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దగ్గర కుటుంబ సభ్యులను సైతం కలిపి ఉంచలేకపోతున్నామంటూ బాధపడింది. తమను వేధిస్తున్న కుమారుణ్ణి అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ మహిళ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మెత్తల్, జస్టిస్ ఎన్విఎన్ భట్టీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కుటుంబం అనే భావన కనుమరుగైపోతుందని విచారం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులతో పిల్లలను ఒక్కటిగా కలిపొంచడం అసాధ్యంగా మారుతోందంది. ఈ కేసులో కుమారుణ్ణి ఇంటి నుంచి బయటికి పంపించాల్సిన అవసరం లేదంటూ తల్లిదండ్రుల జీవనానికి అవసరమైన ఖర్చులు ఇవ్వమని చెప్పి కుమారుణ్ణి ధర్మాసనం ఆదేశించింది. ఇది న్యాయమేనా అన్నటువంటిది ప్రశ్న ఇప్పుడు.